మాధవ, వాళ్ళు ఏంటి ఇలా వచ్చావు? పెళ్లి చూపుల రోజు జరిగిన గొడవ వల్లే నేను మాలతీని చేసుకోవడానికి మా వాళ్ళు ఒప్పుకోలేదు. ఎంతో కష్టపడి అందరికీ సర్ది చెప్పాను. మళ్ళీ పెళ్లి రోజు ఏదైనా గొడవ జరిగిందంటే ఇక ముందు ఎటువంటి గొడవ జరగకుండా నేను చూసుకుంటాను బాలు. మరి కోర్టులో కట్టాల్సిన డబ్బు? అదే ఆలోచిస్తున్నాను. తీసుకోండి. ఏంటిది? 1,00,000 రూపాయలు. ఇది నేను బిజినెస్ కోసం దాచుకున్న డబ్బు. ప్రస్తుతానికి కోర్టులో కట్టేసి ముందు ఈ సమస్య నుంచి బయటపడండి. బాలు, ఇది నీకు నా చెల్లెలు చాలా అదృష్టవంతురాలు బాలు. ముందు మీరు లాయర్ని కలిసి మిగతా ఏర్పాట్లు చూడండి. అన్నట్టు ఈ డబ్బు నేను మీకు ఇచ్చినట్టు దయచేసి మా వాళ్ళు ఎవరికీ తెలియనివ్వకండి. మళ్ళీ అనవసరంగా గొడవలు అవుతాయి. అలాగే, వస్తాను. రేపు పొద్దునే పెందలాడారండి. 2 రోజులు ఏమైంది తిన్నారా? ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి. ఇదిగో ఇవాళ డబ్బులు తీసుకోండి. స్వామి, సమయానికి డబ్బుని నుంచి ఆపద నుండి కాపాడావు. ఇక పెళ్లి కూడా శుభంగా జరిపిస్తే జీవితం ఇంకెప్పుడు దొంగతనాలు చేయను. గురుగారు చూడండి, వీళ్ళు ఈ టైంలో వచ్చాయండి. అవును రోయ్, ఎందుకైనా మంచిది నువ్వు వెళ్ళి తలిపేసుకో. మాధవా మాధవా మాధవా, గుడి మూసేసే టైంలో వచ్చావేంటి? తలుపులేసుకోవాలి పదా. ఏమిటి మాధవ అలా ఉన్నావు? అబ్బే ఏం లేదు పూజారి గారు. నేను ఎప్పుడు అంటుంటానే, నేను మనసు పెట్టి మేసం మెలేస్తే సాక్షాత్తు ఆ దేవుడే నా వెంట వచ్చేస్తాడని. వీడు పెద్ద అన్నమయ్య. వీడు పిలిస్తే వెంకటేశ్వరం కిందకి దిగి రావడానికి. ఇట్లాంటి ఎంతమందిని చూశాను నేను, చాలా మందిని. గురుగారు, దేవుడు కనిపించట్లేదండి. పిచ్చివాడా, దేవుడు ఎవరికి కనిపించడరా? అందుకే కదా విగ్రహం పెట్టుకుని పూజించేది. అబ్బా, నేను చెప్పేది ఆ విగ్రహం కనిపించట్లేదని. మాధవేడి ఏమో రాత్రి నుంచి ఇంటికి రాలేదు. ఏమైంది? వేణుగోపాల స్వామి గుడిలో విగ్రహం పోయింది. మాధవే దొంగతనం చేశాడని ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు. అమ్మా మాలతి, ఏమైందమ్మా? రేయ్, ఏమైందిరా? మాలతి పెళ్లి చేయడానికి దేవుడు విగ్రహం దొంగతనం చేయాల్సి వచ్చిందా? అమ్మ మాలతి, నేను నా దగ్గరికి రావద్దు. ఎప్పుడు గుడికి వెళ్ళినా నేను మనసు పెట్టి పిలిస్తే ఆ దేవుడే నాతో వస్తాడని మేసం మెలేస్తుంటే ఏదో సరదా కదా అవన్నీ నవ్వుకునేదాన్ని. కానీ నీ మనసులో ఇంత పాపం ఉందని ఊహించలేదు. ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్నది తప్పైనా నా కోసం చేస్తున్నావు కనుక ఆ తప్పులన్నింటికి శిక్ష కూడా నాకే విధించమని ఆ దేవుణ్ణి కోరుకునేదాన్ని. కానీ నువ్వు ఈ రోజు నా పెళ్లి కోసం ఆ దేవుణ్ణే దొంగతనం చేశావు. ఓ దొంగకు చెల్లిగా పుట్టినందుకు నేను ఎప్పుడూ బాధపడలేదు. కానీ ఈ ఊరిని కాపాడే దేవుణ్ణి కాజేసిన రాక్షసుడి ఇన్నాళ్ళు అన్నయ్య అని పిలిచినందుకు సిగ్గుపడుతున్నాను. సార్, నాకే పాపం తెలియదు సార్. సార్, మీరు కూడా నన్ను నమ్మకపోతే? నువ్వు ఈ దొంగతనం చేయకపోతే రాత్రికి రాత్రి 1,00,000 రూపాయలు ఎలా సంపాదించావు? కోర్టులో ఎలా కట్టావు? ముందు ఆ సంగతి తేల్చరా. అది ఈ డబ్బు నేను మీకు ఇచ్చినట్టు దయచేసి మా వాళ్ళు ఎవరికీ తెలియనివ్వకండి. నువ్వు బిసాలు మెలేశావని దేవుడే నీకు భయపడి గుండెలో డబ్బు నీకు హ్యాండ్ ఓవర్ చేశాడా? చెప్పు. ఆడెప్పుడన్నా అడిగితే నిజం చెప్పాడురా. నా మాట వినంట్రా, నిజంగా నాకేం తెలియదురా. ఆడికి ఏమీ తెలియదంట్రా పాపం. What?